నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నదులు వేరైనా చేరేది మాత్రం సముద్రానికే అంటారు. కానీ ఇక్కడ ఒకే గూటి పక్షులు రెండు వేరు వేరు దిశల్లో పయనిస్తున్నాయి. ఒకరు అధికారమే పరమవధిగా పోరాడుతుంటే మరొకరు వారసత్వమే ఆయుధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య మొదలైన ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు ఏపీలో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముచ్చటిగా మూడోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల చావో రేవో తేల్చుకోవాలని 5,000 కిలోమీటర్ల యాత్రకు ప్లాన్ చేస్తున్న జగన్ అసలు ఏపీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పోరు సాగుతోంది. ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నా చెల్లెళ్లు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా కత్తులు దూస్తున్నారు. దివంగత వైఎస్సార్ ఆశయాలే పునాదిగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడమే పరమావధిగా ఆమె వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిందేనని ఆమె బలంగా నమ్ముతున్నారు. వైఎస్సార్ చరిష్మా కేవలం జగన్కే పరిమితం కాదని, తాను కూడా ఆ వారసత్వానికి వారసురాలనేనని ఆమె నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకే పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించి జగన్ అప్రతిహత రాజకీయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అన్నను నిలువరించేందుకు ఆమె ఎంచుకున్న మార్గం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పొరుగు పగ కంటే సొంత పగ ప్రమాదం అన్నట్లుగా ఈ రాజకీయ యుద్ధం మారుతోంది. ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనం మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి కనుక అధికారం దక్కకపోతే పార్టీ ఉనికికే ప్రమాదమని జగన్ కూడా గ్రహించారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘమైన పాదయాత్రకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. అనువనువు చుట్టేయాలనే లక్ష్యంతో 5,000 కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా పోగొట్టుకున్న వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. గతంలో పాదయాత్రే ఆయన్ను అధికార పీఠం ఎక్కించింది కాబట్టి అదే సెంటిమెంట్ ను మళ్లీ నమ్ముకుంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని జగన్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. 2027 జూలై 8వ తేదీన ఈ మహాప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పాదయాత్ర కేవలం కొన్ని నెలల పాటు కాకుండా 2029 ఎన్నికల ముఖద్వారం వరకు కొనసాగనుంది. దీనికోసం వైసీపీ ఇప్పటికే ఒక భారీ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త ఎన్నికల వ్యూహకర్తలను రంగంలోకి దించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని జగన్ చూస్తున్నారు. కేవలం తాను రోడ్డు మీద ఉండటమే కాకుండా క్షేత్రస్థాయిలో సమిష్టి నాయకత్వాన్ని బలపరచాలని నిర్ణయించారు. గ్రామస్థాయి కమిటీలను నియమించి పార్టీ మెకానిజం మొత్తం అలర్ట్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా పార్టీ పనితీరు ఎక్కడా కుంటుపడకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈసారి యాత్రలో ఆయన ప్రసంగాలు, విమర్శలు మరింత పదునుగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రపై ఇప్పుడే ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ కు చెక్ పెట్టేందుకు చెల్లెలు షర్మిల కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అన్న పాదయాత్రకు పోటీగా తాను కూడా సిద్ధమవుతున్నారు. షర్మిలకు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో మరో ప్రస్థానం పేరుతో ఆమె సుదీర్ఘ యాత్ర చేశారు. అప్పట్లో వైసీపీకి ఆక్సిజన్ అందించింది ఆమె పాదయాత్రే అన్నది కాదనలేని సత్యం. ఆ తర్వాత తెలంగాణలో కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టి 1000 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఏపీలో పాదయాత్ర చేసేందుకు ఆమె కంకణం కట్టుకున్నారు. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను మర్చిపోయి ఆమె నేరుగా రచ్చలోనే తేల్చుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవానికి తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె ప్రకటిస్తున్నారు. అన్నకంటే ముందో లేదా వెనకో ఆమె కూడా రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నా చెల్లెళ్లు ఒకేసారి రోడ్డు మీదకు వస్తే ఏపీలో రాజకీయ హీట్ తారాస్థాయికి చేరుతోంది. జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకు సాగితే షర్మిల మాత్రం అన్నపైనే గురి పెడుతున్నారు.
తండ్రి ఆశయాలను జగన్ గాలికొదిలేశారని ఆమె తన ప్రసంగాల్లో ఎండగడుతున్నారు. వైఎస్ఆర్ వారసత్వం కేవలం జగన్ కు మాత్రమే చెందుతుందా లేక షర్మిలకు కూడా వాటా ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ మూలాల నుంచే పుట్టిందని షర్మిల పదే పదే గుర్తు చేస్తున్నారు. ఒకవైపు పాలక కూటమి విమర్శలు, మరోవైపు సొంత చెల్లెలి ఆరోపణల మధ్య జగన్ ఎలా నెట్టుకొస్తారో చూడాలి. షర్మిల విమర్శలు వైఎస్ఆర్ అభిమానులను ఆలోచనలో పడేసే అవకాశం ఉంది. ఈ పోరు వల్ల లాభపడేది ఎవరు, నష్టపోయేది ఎవరు అనే లెక్కలు మొదలయ్యాయి. జగన్ పాదయాత్ర 2029 ఎన్నికల వ్యూహంలో కీలక భాగంగా మారింది. గెలిస్తే దీర్ఘకాలం అధికారంలో ఉండొచ్చు, ఓడితే ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వైసీపీకి తెలుసు. అందుకే జగన్ ప్రతి నియోజకవర్గంలో లోతైన పర్యటనలు చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. జనం నాడి పట్టుకోవడంలో జగన్ సిద్ధహస్తుడు కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు మరియు అమలు చేసిన పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ఆయన ప్రధాన అజెండా. అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తన యాత్రకు అనుకూలంగా మార్చుకోవాలని ఆయన చూస్తున్నారు. కానీ ఈసారి అడ్డుగా సొంత చెల్లెలే నిలబడటం ఆయనకు పెద్ద సవాల్గా మారింది. షర్మిల విమర్శలు నేరుగా వైఎస్ కుటుంబ ప్రతిష్టపై పడే ప్రమాదం ఉంది. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బయట నుంచి చూసేవారికి ఇది రాజకీయంలా అనిపించినా ఆ కుటుంబానికి ఇది పెద్ద పరీక్షే. షర్మిల తన యాత్ర ద్వారా కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ చనిపోయిందని భావిస్తున్న తరుణంలో ఆమె రాక కొంత చలనాన్ని తెచ్చింది. వైసీపీలోని అసంతృప్త నేతలను తన వైపు తిప్పుకోవాలని ఆమె స్కెచ్ వేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై జగన్ పాలనలోని లోపాలను ఎత్తిచూపాలని ఆమె భావిస్తున్నారు. ఆమె యాత్ర ప్రధానంగా రాయలసీమ మరియు కోస్తా జిల్లాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ బిడ్డగా ఆమెకు ఉండే ఆదరణను ఓట్ల రూపంలోకి మార్చుకోవడమే ఆమె లక్ష్యం. అటు అన్న ఇటు చెల్లెలు ఇద్దరూ ఒకే ఓటు బ్యాంకు కోసం కొట్లాడుకోవటం విశేషం. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అది కూటమికి వరంగా మారే అవకాశం ఉంది. అయినా సరే తన రాజకీయ అస్తిత్వం కోసం షర్మిల వెనక్కి తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్ వీధులు ఇప్పుడు అన్నా చెల్లెళ్ల నినాదాలతో హోరెత్తనున్నాయి. ఒకరు వైఎస్ఆర్ వారసుణ్ణి అంటే మరొకరు వైఎస్ఆర్ బిడ్డను అంటూ జనంలోకి వెళ్తున్నారు. జగన్ పాదయాత్రలో వేల సంఖ్యలో జనం వస్తారని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. షర్మిల కూడా తనదైన శైలిలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు కాస్త రాజకీయ రచ్చగా మారడం వైఎస్ఆర్ అభిమానులకు మింగుడు పడటం లేదు. జగన్ యాత్ర ద్వారా పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ షర్మిల పాదయాత్ర ఆ ఉత్సాహానికి గండి కొడుతుందా అన్నది చూడాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వైసీపీ నష్టపోకముందే జాగ్రత్త పడాలని కొందరు సూచిస్తున్నారు. చివరగా ఏపీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ల పాదయాత్రలు ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోనున్నాయి. జగన్ తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే షర్మిల తన ఉనికిని చాటుకోవడానికి పోరాడుతున్నారు. ఈ అన్నా చెల్లెళ్ల పోరులో అంతిమంగా ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో కాలమే నిర్ణయించాలి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అగ్రనేతలు విడివిడిగా పాదయాత్రలు చేయడం భారత రాజకీయాల్లోనే అరుదు. 2027 నుంచి 2029 వరకు ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ రాజకీయ వేదికలుగా మారబోతున్నాయి. ఎవరి పాదయాత్రలు ఎవరికి మేలు చేస్తుందో, ఎవరికి వెన్నుపోటు అవుతుందో చూడాలి. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సాగే ఈ మహా సంగ్రామంలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. వచ్చే ఎన్నికల వరకు ఏపీ రాజకీయాలు నిత్యం హాట్ టాపిక్ గానే ఉండబోతున్నాయి. అన్నా చెల్లెల యుద్ధం ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తోంది.